సామయ్య దండాలండి కూకోండి. ఏంటి నన్ను సమాజం కూర్చోమంటా? పైన కూకోమన్నాను కానీ లోపల కూకోమన్నాను ఏంటండి? లోపల కూకోవడానికి ఇంకా టైం అన్నట్టుంది. అదా పేషెంట్ గా కాకేస్తున్నారు. వారి ఇంట్లో ఎవరో చచ్చిపోయారేటండి? పాత పేషెంట్ గా కాకేస్తున్నారంటే చచ్చిపోయారంటే అంత కోపం ఏంటండి? సావు కాకపోతే మమ్మల్ని పెళ్లికి పిలుస్తారేటండి? చలమే పెళ్లికి పిలుస్తారా? ఇప్పుడు నీకు నీ కొడుక్కి పెళ్లి చేస్తారు రారా? నాకు వద్దులేండి, నీరసంగా ఉంది. మా వాడి చేయండి, హుషారుగా ఉంటాడు. ఆడికే చేస్తారు. ఎరా నిన్న గేదెను దొంగిలించి పట్నంలో అమ్మేస్తారా? అమ్మా ఈడి గాని పట్టుబడ్డా? ఆ గొణుగుడేట్రా? గేదెనమ్మ ఇడి పెట్టి కల్తీ సారాగాని దాకొచ్చావేటి? ఏట్రా ఎదవాడు? లేకపోతే ఏదో చూసినట్టు దొంగతనం కడతావేటి? రేయ్ గుంట మెక్కల్లాగా నిన్న మీరు ఆ దోవలో కూర్చున్నప్పుడు అర్థమైందిరా ఇలాంటి ఎదవ పని ఏదో చేస్తారని. అబ్బో అబ్బో అబ్బో, దోవలో కూర్చున్నప్పుడే అర్థమైందా? నీ బుర్ర మా గొప్ప బుర్రయ్యా. ఆ బుర్ర పగలగొట్టి గుంజు చూడాల్సిందే. ఏట్రా నా బుర్ర పగల కొడతావా? ఇప్పుడు కాదండి, మీరు చచ్చిన తర్వాత నేనేగా పగలగొట్టాలి. ఈ ఎదవ చోటుకు రావడం నీతో మాట్లాడు నాదే బుద్ధక్కురా. ఏంటి ఇది ఎదవ చోట? ఇది పుణ్యభూమి అండి. ఈడకి సచ్చినోడు వెనకాతలు వచ్చినోళ్ళు కూసేపు నిలబడితే చాలు. ఈ జీవితంలో ఇంకేటి లేదని వైరాగ్యం మాట్లాడతారు, యాదాంతం పలుకుతారు. అట్లాంటిది ఈడే శాశ్వతంగా ఉండే నేనెంత గొప్పవాళ్ళండి. నేను ఈ భూమికి రాజుని. ఏడిసావు ఎంతకని మొత్తం రావట్లేదా? రానా? ఎవడైనా ఏడకి రావాల్సిందే. రావా? రారా బ్యాండ్ మీద తీసుకెళ్తాం. ఏరా రానన్నాడా మోసుకొస్తున్నావు? ఆనారాయణ బాబు. అయ్యి బాబోయ్, తమరు రమ్మంటే రానంటానండి. కాళ్ళు అవుతున్నాయి ముసలాండి అన్నానండి. పాప మంచిగా రానండి, ఎత్తుకొచ్చానండి. తమరు రమ్మన్నారంటే ఆరింట్లో ఎవరైనా సచ్చారా అని చాలా చాలా పొగరగా మాట్లాడాడు. ఎరా అయ్యి బాబోయ్, అలా మాట్లాడానంటే అది నా పవర్ కాదండి, సారా పవర్. తమ దయ వల్ల కొత్త ప్రెసిడెంట్ గారు ఊళ్ళో మంచి సారా ఇప్పిస్తున్నారండి. ఏరా ఇవాళ పొద్దున నువ్వు నీ కొడుకు ఊళ్ళోకి ఎందుకు వచ్చారా? అదేం మాట అండి, మేము ఊళ్ళోకి రాకూడదునా? లేకపోతే మా అవసరం ఉన్న వాళ్ళు మా కాడికే అవుతారనా? తమరు దయ తెలిసి శ్మశానంలోనే సారా కొట్టేట్టించేస్తే మేము ఊళ్ళోకి రావండి. అసలు చూసారండి పొగరు అసలు. ఏరా ఏదో దొంగిలించారా? దొంగతనం అండి మా వంశంలోనే లేదండి. అది చంద్రులందరి మహారాజు తన కట్టకాలంలో మా కాడు ఉద్యోగం చేశాడంటే దాని అర్థం ఏంటండి? మా నీతి నిజాయితీ మెచ్చండి. మీ మీదే నమ్మకం ఉంటే ఏడనే ఏదో ఉద్యోగం చేసుకునేవాడు కదండి. తంతారేంటండి అంటే మీరు దొంగతనం అంటే కడితే ఒప్పేసుకుని భయపడిపోయి ఇలా జుట్టు పోయాలండి. చెట్టు కట్టండి రండి. అయ్య బాబోయ్, చెట్టంటా గుట్టంటా బాబోయ్, బాబోయ్ చంపేస్తారు బాబోయ్, ప్రెసిడెంట్ గారు చంపేస్తున్నారండి బాబోయ్. ప్రెసిడెంట్ గారు పాత ప్రెసిడెంట్ గారు చంపించేస్తున్నారండి బాబోయ్ చంపేస్తున్నారండి బాబు. ప్రెసిడెంట్ గారు భయం లేదు, ఎందుకు వీడిని హింసిస్తున్నారు? అవసరం కాబట్టి హింసిస్తున్నాం. రా పెద్దని నాకు తెలియపరచాలిగా. తెలియపరిస్తే తమరేం చేస్తారు? న్యాయం. న్యాయమా? వీడు మా పాకలో గేదెను దొంగిలించాడు. ఎరా అయ్య బాబు, తమ పాదాల మీద ఒట్టండి బాబు. ఏ మాజీ ప్రెసిడెంట్ గారు, మీ వద్ద సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు లాక్కున్నారా? అట్టగానండి. మర్యాద దొరికిపోయావా? నువ్వు ఇలా గే సంగతి చూడు, వీడి సంగతి నేను చూస్తాను. వదలరావండి. ఏమండి ప్రెసిడెంట్ గారు, అడగండి. ఎరా ఏమంటారు? చెప్పరా. అబ్బాయి కూడా ఆడేడు చేయగలండి దొంగతనం. వాడిని చెప్పనే. నేను చేయలేదండి. ఏమండి లంగయ్య గారు, పట్నం నుంచి ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? వీడి దగ్గర కొనగా తిరిగి పారిపోయి ఈ ఊరే వచ్చిందండి. ఎరా మాట్లాడవేరా? అమ్మా యాదవ నా వంశంలో చెడబుట్టావురా. నిన్ను ఉప్పు పాత్రేసి జరిగినా ఏం తప్పు లేదురా యాదవ. నా కడుపుని చెడబుట్టావు యాదవ, నా వంశాన్ని చెడబుడుతున్నావు యాదవ. నిన్ను ఇలా కదా నా కొడుక, రా నీ పని చెప్తా. నిన్నేం చేసిన పాపం లేదు. 6 నెలలు వీళ్ళు జైల్లో పెట్టించిన బుద్ధిరాజు. 6 నెలలు కాదు బాబు, 7 ఏడాది పొడుగు పెట్టించండి. అసలు నా ఇంట్లో అడిగేటానికి లేదు, ఈ ఉండడానికి లేదు.
లింగయ్య గారు మీరు సాక్ష్యం ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు మీరు స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వండి. సరే నేను కాగితం రాసిస్తాను. రాయ్ వీడిని పోలీసులో పట్టించండి. ఏదో ఊరి పరువు తీశాడు. బాబు నాదో చిన్న మనవండి. నాకా వయసు అయిపోయింది. ఈడ జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఈ కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ నాకు ఓపిక లేదండి. తమరు నాన్నగారు రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ అమ్మగారు కూడా రెడీగానే ఉన్నారు. సావుకి వయసుకి సంబంధమే లేదండి. చేత తమరు నా మీద దయతెలిచి ఈడి జైలు నుంచి వచ్చేదాకా ఈ ఊళ్ళో ఎవరు సావకూడదని ఓ ఆర్డర్ వేయించండి బాబు. మీ గేదె మీకు చేరింది కదా. లింగయ్య గారు మీ డబ్బు నేను ఇస్తాను. అట్టగేనండి. ఒరే కోటాయ వాడి కట్లిప్పు. ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి. బాబు తమరు ఈ ఊరికి పెద్దోళ్ళు. తమ దయ వల్ల ఊళ్ళో అందరూ బాగున్నట్టున్నారండి. మరి నా సంగతి ఏంటండి? రోజుకి ఒకడైనా సత్తే కదండి నే బతికేది. ఏమిటో నువ్వు అనేది? మమ్మల్ని చంపంటావా? అయ్యి బాబోయ్ తమ చేతులతో చంపట్లేదండి. తమ రాజకీయం ఉపయోగిస్తే ఈ అమాయకులంతా ఆళ్ళు జుట్టు పట్టు కొట్టి చేస్తారండి. చచ్చిన నా పార్టీ అండి, బతుకుల మీ పార్టీ అండి. మన ముగ్గురం చల్లగా ఉంటామండి. ఇలా మాట ఎట్టున్నా బాబు ఊరికి ఉత్తరం కలకలాడితేనే ఊళ్ళో రాజకీయం బాగున్నట్టండి. ఆనకు తమ ఇట్టం ఏదా వాగుడు.